హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అండ్ పిల్లలు అందరూ కలిసి చిత్ర యాడ్ షూటింగ్ జరుగుతుంటే చూస్తూ ఉంటారు కదా. ఇంకలా డైరెక్టర్ కట్ చెప్పేసరికి చిత్ర డైలాగ్ చెప్పడానికి రెడీ అవుతూ ఉంటుంది. కానీ ఎంత చెప్పాలనుకున్నా చిత్ర డైలాగ్ చెప్పలేదు అండ్ తన ఫేస్ కూడా సెట్ అవ్వదు కెమెరాకి. ఇంకా వెంటనే డైరెక్టర్లు 100 టేకులు తీసుకుంటారు. అయినా చిత్ర పర్ఫెక్ట్గా డైలాగ్ డెలివరీ అనేది చేయలేకపోతూ ఉంటుంది. మేడం, మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, అయినా మీరిలా అని చెప్పి డైరెక్టర్ చెప్తుంటే, ఏంటి మీరే సరిగ్గా షూట్ చేయడం లేదు, నన్ను అంటారేంటి అని తిరిగి దబాయిస్తూ ఉంటుంది చిత్ర. ఇంకా వెంటనే బాగి వైపు చూస్తారు డైరెక్టర్. రాథోడ్తో మాట్లాడతాడు. మిస్సమ్మ పక్కకి రా అని చెప్పి పక్కకి తీసుకువెళ్తాడు. ఏంటి రాథోడ్ అని అడుగుతుంది. మిస్సమ్మ, ఆ డైరెక్టరు ఒకసారి నేను మంచి చీర కట్టుకొని రమ్మన్నారు, ఎందుకంటే చిత్ర కంటే నువ్వే గ్లామరస్గా అట్రాక్టివ్గా చామింగ్గా కనబడుతున్నావంట, అందుకే ఒకసారి నీతో ట్రై చేద్దామంటున్నారు అని అంటారు. ఏంటి నేనా అని అంటుంది బాగి. అవును మిస్సమ్మ, నువ్వు త్వరగా వెళ్ళు అని అంటారు. అప్పుడే అమ్ము కూడా వచ్చి, మిస్సమ్మ ఇది చూడలేక చచ్చిపోతున్నాం, నువ్వే వెళ్ళు మిస్సమ్మ, వెళ్ళు మిస్సమ్మ అని చెప్పి అమ్ము అండ్ అంజు ఇద్దరు కలిసి మిస్సమ్మని రూమ్లోకి తీసుకువెళ్ళిపోతారు. మిస్సమ్మ నీకు ఈ శారీ చాలా బాగుంటుంది అని అంజు ఇస్తే, ఇంకా శారీ కట్టుకొని తన దగ్గర ఉన్న జ్యువెలరీ పెట్టుకొని హ్యాపీగా ఇంకలా బుట్ట బొమ్మలాగా కిందకి నడుచుకుంటూ వస్తుంది బాగి. బాగిని అలా చూసి ఒక్కసారిగా అలా మెస్మరైజ్ అయిపోతాడనమాట అమర్. ఇంకా డైరెక్టర్స్, యాక్టర్స్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా బాగి వైపు చూస్తూ ఉంటారు. చిత్ర ఏమో ఏయ్ బాగి అని అంటుంది. మేడం మేడం ప్లీజ్ మేడం, మీరు ఎన్ని టేకులు ఇచ్చినా చేయలేకపోతున్నారు, ఒకసారి ఆవిడ్ని చేయనిద్దామని చెప్పి చూసేసరికి ఇంకలా వాక్ చేసుకుంటూ వచ్చి ఇంకా విచిత్ర సిల్క్స్ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి బాగి కంచిపట్టు, బెనారస్, కలంకారీ, ఉప్పాడ ఏ టైప్ కంచిపట్టు చీరలైనా మీకు దొరికేది చిత్ర సిల్క్స్లో మాత్రమే అని చెప్పి ఒక్క షాట్లో ఫుల్ డైలాగ్ చెప్పేస్తుంది. ఒక్కసారిగా డైరెక్టర్స్ అండ్ స్టాఫ్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే చిత్ర మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా బాగిని చూసి అమర్ అలా ఉండిపోతాడు. బాగితో డైరెక్టర్స్, మేడం నిజంగా మీ షూటింగ్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు, డైలాగ్ బాగా చెప్పారు. చిత్ర మేడం మీరే ఒప్పుకోవాలి, మీ బ్రాండ్ బాగా ప్రమోట్ అవ్వాలన్నా, మీ షోరూమ్ సేల్స్ బాగా పెరగాలి అన్నా ఇది మీరు మాత్రమే చేయగలరు అని చెప్పి ఇంకలా అది తీసుకొని అక్కడి నుండి మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు. ఇంకదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరూ. అమ్మయ్యా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకలా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. బాగి కూడా అలా ఇంకా తన రూమ్లోకి వచ్చి ఇంకా నార్మల్ శారీ కట్టుకోవాలని వస్తుంది. అప్పుడే అక్కడ అమర్ ఉంటాడు. అమర్ బాగిని చూసి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమండి ఏంటి అలా ఉన్నారు? ఓ నాకు అర్థమైపోయింది, వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను వెళ్లకుండా ఉండాల్సింది కదా, అనవసరంగా వెళ్ళాను. ఇప్పుడు చిత్ర ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి నేను వెళ్ళొస్తాను అని అమర్ కోపంగా చూస్తున్నాడేమో అనుకొని బయటికి వెళ్ళిపోదామంటే బాగి చేయి పట్టుకుంటాడు అమర్. ఇంకా అలా చూస్తూ ఉంటుంది బాగి. చూస్తూ ఉండేసరికి అమర్ ప్రేమగా బాగీకి దిష్టి తీస్తాడు. ఇంకా కొన్ని మిరపకాయలు అండ్ సాల్ట్తో అలా ఇంకా బాగీకి దిష్టి తీస్తూ ఉంటాడనమాట అమర్. అదంతా చూసి బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగి ఇవాళ నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అంటారు అమర్. థ్యాంక్ యూ అండి అని అంటుంది బాగి. ఇంకలా అమర్ బాగి వైపు చూస్తూ, చూడు బాగి, నువ్వు ఈ బ్రాండ్ ప్రమోట్ చేయాలని బాగా ఉన్నట్లుంది, అందుకే ఇలా జరిగింది. అయినా ఒకటి మాత్రం నిజం, నువ్వు చాలా టాలెంటెడ్. నీ టాలెంట్ ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది. నిన్ను చూస్తుంటే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను, కీప్ ఇట్ అప్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇంకా బాగి ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని పాపం బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా బాగి అరుంధతి దగ్గరికి వచ్చి, అక్క ఇవాళ యాడ్ షూటింగ్ చేశానక్క అని అంటుంది. అవును నేను చూశాను బాగి, నువ్వే చాలా బాగున్నావు, ఆ చిత్రేమీ బాగాలేదు అని చెప్తుంది. అయ్యో అక్క చెప్పడం మర్చిపోయానక్క, రేపు రాఖీ పౌర్ణమి కదా, అందుకే నేను వెళ్ళి రాఖీ తెచ్చుకోవాలక్క అని అంటుంది. అవును కదా, సరే బాగి నేను వెళ్ళొస్తాను అని అంటారు. అక్క అక్క రేపు మార్నింగ్ 9 o'clock కల్లా మీరు మా ఇంటికి రావాలి అని అంటుంది. ఏంటి ఇంటికా, ఎందుకు అని అడుగుతుంది. రెండక్క చెప్తాను కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇదేంటి గుప్తా గారు, బాగి నన్ను ఏమడగాలనుకుంటుంది అని అంటారు.
అది కాదు బాలిక, రేపు నీకు ఒక ఊహించని మలుపు ఉంటుంది. రేపు రాఖీ పూర్ణిమ, మహాపూర్ణిమ. కాబట్టి నీకు ఊహించని మలుపులు తిరిగే ఒక కథ నీకోసం ఎదురు చూస్తూ ఉంది బాలిక, ఎదురు చూస్తూ ఉంది. ఇదేంటి గుప్తగారు ఇలా మాట్లాడుతున్నారు అని అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ హ్యాపీగా రెడీగా ఉంటారు. ఆనంద్ అండ్ ఆకాష్ ఇద్దరు ఇంక రెడీ అయి వస్తే అమ్ము అండ్ అంజు ఇద్దరు ఆనంద్కి ఆకాష్కి రాఖీ కడతారు. రే అన్నయ్య, ఎక్కడా నా గిఫ్ట్ అని అడుగుతుంది అంజు. ఇదిగో అని చెప్పి అంజుకి ఫేవరెట్ అయిన ఒక గేమ్ అయితే కొనిస్తాడనమాట ఆనంద్. ఇంకా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంజు. ఇంకా ఆకాష్ కూడా అలాగే ఒక గిఫ్ట్ ఇస్తాడు అమ్ముకి. అలా ఇంకా నలుగురు పిల్లలు ఎంతో హ్యాపీగా రాఖీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ అమర్ పాపం అంజు వైపు జాలిగా చూస్తూ ఉంటారు. అంజు నా కూతురు కాదని ఎవరంటారు? నేను ఒప్పుకోను, ఎందుకంటే అంజు నా కూతురే అని చెప్పి పాపం అలా అంజు గురించి ఆలోచిస్తూ ఉంటారు అమర్. ఇంకప్పుడే బాగి కూడా కిందకి వస్తుంది. ఏంటి బాగి, రాఖీ ఎవరి కోసం అని అడుగుతారు. అంటే ఏమండి అది అని తడబడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అమర్కి ఒక కాల్ వస్తుంది. ఇంకా అమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్, ఓకే సార్, వస్తున్నాను, ఒక 5 minutesలో బయలుదేరుతాను. రాథోడ్, మనం వెంటనే ఆఫీస్కి బయలుదేరాలి. బాగి, మేజర్ సార్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, సో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమర్ ఇంక అలా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పాపం బాగి అలా ఇంకా రాఖీని తీసుకొని అరుంధతి దగ్గరికి వస్తుంది. మిస్ అమ్మ, నన్ను త్వరగా రమ్మని చెప్పావు, ఏంటి అని అడుగుతుంది అరుంధతి. అక్క, నేను నీకు రాఖీ కట్టాలనుకుంటున్నానక్క అని అంటుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అరుంధతి. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. బాగి, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. అక్క, నిజం చెప్పనా, చిన్నప్పటి నుండి నేను మా నాన్న తప్ప ఎవరు ఉండేవాళ్ళం కాదక్క. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి నాకు అన్నీ నాన్నే. నాకు అనిపిస్తూ ఉండేది, నాకు ఒక అన్నో తమ్ముడో ఉండుంటే వాడికి నేను నా మనసులోదంతా చెప్పుకుంటూ హ్యాపీగా ఉండొచ్చని, బాధ్యతలు కూడా తీసుకుంటాడని. నేను హైదరాబాదులో FM ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాన్నని చూసుకోవడానికి పిన్ని ఉండేది. కానీ పిన్ని గురించి నీకు తెలియదులే అక్క, తను ఎప్పుడూ నాన్నని సరిగ్గా పట్టించుకోదు. అప్పుడు నేను చాలా మిస్ అయ్యేదాన్ని. కానీ నువ్వు నాకెందుకో దేవుడిచ్చిన ఒక అక్కలా అనిపిస్తావు అక్క. నాకెప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు సంతోషం వచ్చినా, నా లైఫ్లో జరిగే ఏ ఒక్క ప్రతి ఇంపార్టెంట్ విషయంలో అయినా నేను నీకు చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు చెప్పే మాటలు కానీ, నువ్వు నాకు బాధలో ఇచ్చే ధైర్యం కానీ, సంతోషంలో ఇచ్చే నా హ్యాపీనెస్ కానీ అవన్నీ చూస్తుంటే నీకు నాకు ఏదో బంధం వినిపిస్తుంది అక్క, ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే కేవలం అన్నయ్యకి తమ్ముడికి మాత్రమే రాఖీ కట్టాలా ఏంటి? నేను బాగుండాలని, ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అలాగే నేను కూడా ఒక చెల్లిగా నా అక్క ఎక్కడున్నా బాగుండాలని, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దానికి ప్రతీకగానే ఈ రాఖీని కడతానక్క అని చెప్పి ఇంకలా పాపం బాగి అరుంధతికి రాఖీ కడుతూ ఉంటుంది. ఇంకా అదంతా చూస్తున్న అరుంధతి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. పాపం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అరుంధతికి. ఇంకా వెంటనే బాగీని హక్ చేసుకుంటుంది అరుంధతి. అలా ఇంకా చూస్తూ ఉండిపోతుందన్నమాట బాగి. మిస్ అమ్మ, ఇప్పటి వరకు నాకు ఇలా ఎవరు చేయలేదు, నువ్వు ఇలా నాకు రాఖీ కట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అక్క, ఎమోషనల్ అవ్వకండి అక్క, సరే నాకు చాలా పనుంది, నేను వెళ్తానక్క అని చెప్పి బాగి లోపలికి వెళ్ళిపోతుంది. పాపం అరుంధతి, గుప్తా గారు చూసారా, నా చెల్లి నాకు రాఖీ కట్టింది. చిన్నప్పటి నుండి అనాథ శరణాలయంలోనే పెరిగాను గుప్తా గారు. ఎప్పుడు ఎవరు నాతో వచ్చి ప్రేమగా మాట్లాడిందే లేదు. నేనే నలుగురికి ప్రేమని పంచి నా ప్రేమని వాళ్ళలో చూసుకుంటానేమో, కానీ నాతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క బాగి తప్ప. తనకి తెలియదు కదా, ఈ జన్మలోనే నేను తనకి అక్కనని. తెలియకుండానే తను ఇంతలా నాపై ప్రేమ చూపిస్తుంది అని పాపం బాగి వైపు చూస్తూ అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాలిక, ఆ సోదరి కట్టిన రాఖీ నీకు కేవలం ఒక రాఖీ తాడు మాత్రమే కాదు, అది నీ రక్షణ కవచం, కొన్ని దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడే కవచం. అందుకే దేవుడు నీ సహోదరి చేత నీకు రాఖీ కట్టించాడు అని చెప్పి చిత్రగుప్త చెప్తారు. ఇది ఇలా ఉండగా అలా కొన్ని డేస్ అయితే పాస్ అయిపోతూ ఉంటాయి.
నీల కురించి పువ్వులు మెల్లమెల్లగా వాడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంటనే వాటిని చూస్తూ ఉంటుంది అరుంధతి. తనకి కూడా శక్తులు హీనించడం, తనకు కూడా ఇంకా తన ఆత్మ తన దగ్గర ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటే చిత్రగుప్త చెప్తూ ఉంటారు, బాలిక నీల కురించి పువ్వులు ఇంకొక 2 రోజుల్లో వాడిపోనున్నాయి. కాబట్టి నీవు వచ్చిన పనులని చేయుటలో నిమగ్నమవ్వాలి. నీవు నీ సహోదరిని పతిదేవుణ్ణి జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేయవలెను. అది మాత్రమే కాదు, ఆ దుష్టబాలిక మనస్తాపాన్ని, ఆ దుష్టబాలిక నిజస్వరూపాన్ని నువ్వు బయట పెట్టాలి అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, మనోహరి గురించి చెప్పడానికి నా చెల్లెలుంది కాబట్టి నేను ముందు నా చెల్లెలిపై మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. అది మాత్రమే కాదు గుప్తా గారు, నాకెందుకో మనసులో కీడు శంకిస్తుంది అని అంటుంది బాగి. బాలిక, నువ్వు చెప్పినది నిజమే. ఇప్పుడు నీ పతిదేవుడు ఒక ప్రమాదంలో పడబోతున్నాడు. నీ సహోదరే నీ పతిదేవుణ్ణి కాపాడవలను అని అంటారు. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇంకా బాగి అలా ఇంకా వెళ్తూ ఉంటే అమర్ బాగీకి కాల్ చేస్తారు. హలో బాగి, నేను ఇంటి దగ్గర ఒక ఫైల్ మర్చిపోయాను, ఆ ఫైల్ తీసుకురావా అని అడుగుతారు. ఓకే తీసుకొస్తున్నానండి అని చెప్పి ఇంకా ఫైల్ని తీసుకొని అలా అమర్ ఉన్న ప్లేస్కి అయితే బయలుదేరుతుంది బాగి. ఇంకా ఫైల్ ఇస్తూ ఉంటుందన్నమాట బాగి అమర్కి. ఏమండి, ఏంటి ఈ ప్లేస్కి రమ్మన్నారు అని అడుగుతారు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్ బాగి, అందుకే ఇది చూడడం మంచిది కాదు, చాలా సీక్రెట్గా ఉండాలి, కాబట్టే నేను దీన్ని తీసుకువస్తున్నాను అని చెప్పి ఇంకలా ఫైల్ చేతిలోకి తీసుకుంటాడు అమర్. కరెక్ట్గా అప్పుడే అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే అమర్పై షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకలా బాగి చేయి పట్టుకొని పరిగెడుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే మొత్తం ఫుల్గా రౌండప్ చేసేసి అమర్ని ఎలా అయినా చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకలా అమర్ ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు. కొట్టి వాళ్ళందరినీ కొడుతుంటే అప్పుడే కరెక్ట్గా ఒకడు బుల్లెట్తో షూట్ చేయడానికి వస్తూ ఉంటాడు. కరెక్ట్గా బాగి చెయ్యికి పాపం బుల్లెట్ తగులుతుంది. బాగి అని చెప్పి బాగిని చూస్తూ బాగిని ఎత్తుకొని ఇంకా పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో ఆ ఫారెస్ట్లోకి పరుగులు పెడతాడు అమర్. ఇంకా బాగిని ఒక ప్లేస్లో ఉంచి అలా ఇంకా అమర్ అయితే వాడిని గట్టిగా కొట్టి వాడి చేతిలో ఉన్న గన్ని వాడికే గురిపెట్టి ఇంకా గట్టిగా వాడిని కొడతాడనమాట అమర్. ఇంకా అమర్కి చాలా కోపం వస్తుంది. అలా నైట్ అయిపోతుంది. ఇంకా ఎటు వెళ్ళాలో తెలీదు. అమర్ చుట్టూ చూస్తాడు, కానీ దారి మిస్ అయిపోయారని అర్థమవుతుంది. పాపం బాగి, ఏమండి ఇంటికి వెళ్దామండి అని అంటుంది. మిస్ అమ్మ, ఇంటికే వెళ్ళాలనుకుంటున్నాను, కానీ అక్కడ ఇప్పుడు వాడు ఎంతమందిని తీసుకువస్తున్నాడో తెలీదు. ఇప్పుడు ఖచ్చితంగా అరవింద్ బాయ్ గ్యాంగ్ మొత్తం ఫారెస్ట్ని చుట్టూ ముట్టేసి ఉంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే చాలా డేంజర్లో పడతాం. ఇప్పుడు అసలే నీకు గాయమైంది, అలాంటప్పుడు ఇంకా బయటికి వెళ్తే కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకలా అమర్ అయితే చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అమర్కి ఒక ప్లేస్ కనబడుతుంది. ఇంకా వెంటనే అక్కడికి బాగిని ఎత్తుకొని అమర్ తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకలా కొంతమంది కోయ జాతి వాళ్ళైతే అక్కడ ఉంటారు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. తనకి దెబ్బ తగిలింది, బుల్లెట్ తగిలింది అని అంటారు అమర్. ఇంకా వెంటనే పాపం బాగి అమర్ని చూసి వాళ్ళకి జాలేస్తుంది. జాలేసి అలా ఇంకా బాగీకి నాటు వైద్యాన్ని చేస్తారు. మీరు ఎవరు దొరా అని అడుగుతారు. నా పేరు అమరేంద్ర, తను నా భార్య బాగి అని అంటారు. అవునా, చూడ్డానికి ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారు. చూడ్డానికి రాముడు సీతమ్మలాగే ఉన్నారు. మీ ఇద్దరికి దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళైతే చాలా అప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ ఉంటారనమాట అమర్ బాగిని. పాపం అమర్ బాగి వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చీకటైపోయింది కాబట్టి రేపు పొద్దున్న లేచి మీ ఊరికి మీరు వెళ్ళిపోండి, అంతలోపు అక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఇంకా ఒక ఇల్లు చూపిస్తారనమాట, బ్యాంబూ హౌస్ని అమర్ బాగి కోసం ఆ కోయేవాళ్ళు. ఇంకా అలా బాగి అండ్ అమర్ ఆ బ్యాంబూ హౌస్లోకి వెళ్తారు. పాపం బాగి చుట్టూ చూస్తూ భయపడుతూ ఉంటుంది. హే మిస్ అమ్మ, ఏమైంది అని అడుగుతాడు అమర్. ఏమండి, ఇది ఫారెస్ట్ కదా, కాబట్టి పులులు అలాంటివేమైనా అని అడుగుతుంది బాగి. హై లూజ్, ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బట్ రావులే అని అంటారు అమర్. అంటే పులులు వస్తాయా అని అడుగుతుంది బాగి. నేనున్నాను కదా, ఇంకెందుకు భయపడుతున్నావు, భయపడద్దు అని అంటారు అమర్. ఏమండి, ఇంట్లో పిల్లలున్నారు, వాళ్ళకి ఎలా ఫోన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, పాపం వాళ్ళు భయపడతారేమో కదా అని అంటారు. లేదు, రాతోడికి ఇప్పటికే అక్కడ మనపై అటాక్ జరిగిందని తెలిసే ఉంటుంది, కాబట్టి రాథోడ్ పిల్లల్ని చూసుకుంటాడు, నువ్వేమీ కంగారు పడద్దు బాగి అని అంటారు అమర్. అది కాదండి, అది అననేలోపు, నీకు వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు కదా,
వేసుకొని నిద్రపో, అర్థమైందా అని చెప్పి ఇంకా అమర్ అలా బాగీని నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఇంకా అలా తన తలపై చేయి వేసి నిమురుతూ బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా పాపం బాగీకి ఆ కోయవాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకునేసరికి తనకి చాలా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నిజాలన్నీ బయటికి చెప్తూ ఉంటుందన్నమాట బాగీ. ఏవండి, మీరంటే నాకు చాలా ఇష్టమండి, కానీ ఆ విషయం మీకు చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది. మీరు ఎప్పటికీ ఆరు అక్కని మర్చిపోలేరు కదా అని చెప్పి పాపం మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది బాగీ. ఇంకా అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటారు. పాపం బాగీ, ఏవండి మీరు నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని చెప్పి అమర్ని హక్ చేసుకుంటుంది బాగీ. ఇంకా పాపం అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటాడు. బాగీ, నేను ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం నీకు తెలీదు. ఎందుకంటే నీకు నేను చెప్పాలని అనుకోలేదు. కొన్ని విషయాలు నేను మాటలతో కంటే చేతులతోనే ఎక్కువ చూపిస్తాను. నీపై ఉన్న ప్రేమని కూడా నేను అలాగే నీకు దిష్టి తీయడంలో, నీతో పాటు కాంపిటీషన్కి రావడంలో, నిన్ను గెలిపించడంలో నా ప్రేమను నేను వ్యక్తం చేశాను. ఆ విషయం నువ్వు అర్థం చేసుకున్నావనే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అమర్ కూడా బాగీని హక్ చేసుకుంటాడు. అలా ఇంకా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అమర్ అండ్ బాగీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.